హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగున్నారా? ఈరోజు పొలంకి వచ్చాను ఫ్రెండ్స్. ఈ పొలం అంతా చూసి, చేలన్నీ చూసి ఎలా ఉన్నాయో ఒక లైక్ చేయండి, ఒక షేర్ చేయండి, ఒక సబ్స్క్రైబ్ చేయండి. సరేనా ఫ్రెండ్స్? అంగో చూడండి ఎలా పని చేస్తున్నారో. చూడండి, హాయ్ చెప్పండి. అది చూడండి ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళిన బాబా ఉన్నాడు, హాయ్ అని చెప్పిద్దాం. హాయ్ అని చెప్పండి. హాయ్ బాయ్. చూసారా ఫ్రెండ్స్, వ్యవసాయం పని చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇదంతా చేయాలన్నీ కలుపు తీయడానికి వచ్చాం. సరేనా? సరే ఫ్రెండ్స్, ఒక మాట చెప్తాను, వింటారా? ఏం లేదు ఫ్రెండ్స్, చేలో పనిచేసే వాళ్ళకి పిల్లనివ్వాలంటే ఆలోచిస్తారు. వాడికి 100 ఎకరం పొలం ఉన్నా సరే, 100 కోట్ల ఆస్తి ఉన్నా సరే, మా అబ్బాయి జాబ్ చేస్తున్నాడు అంటాడు. హైదరాబాద్లో ఏ పని అన్నా చేయని, వాడు ఎన్ని బాధలన్నా పడినాయి, మా అబ్బాయి జాబ్ చేస్తున్నాడు అంటారు. ఈ వ్యవసాయం చేసే ప్రతి ఒక్క గింజ మీద రైతు కష్టం అనేది ఉంటుందిగా ఫ్రెండ్స్, అవునా కాదా? ప్రతి ఒక్క నెత్తిరి బొట్టు, ప్రతి ఒక్క చెమట బొట్టు, మనం తినే ప్రతి గింజ మీద, ప్రతి ముద్ద మీద రైతు కష్టం ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మీకు నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకోండి, ఒక షేర్ చేయండి, ఒక సబ్స్క్రైబ్ చేయండి, చిన్న చిన్న కామెంట్లు, మంచి కామెంట్లు చేయండి. సరేనా? ప్రతి ఒక్క చేను చూడండి ఎలా ఉందో. చూసారా ఫ్రెండ్స్? హైదరాబాద్లో ఆడ ఎన్ని బాధలన్నా పడినాయి, మా అబ్బాయి జాబ్ చేస్తున్నాడు. మా అమ్మాయి ఐటెక్ చదివింది, మా అమ్మాయి బీటెక్ చదివింది అంటారు. కానీ వాడు అక్కడ ఏ బాధలన్నా పడినాయి. ఇక్కడ మాత్రం ప్రతి ఒక్క రూపాయి కష్టపడి సంపాదించి ఇక్కడ అన్ని మూటలు కట్టి మనం అక్కడ పంపిస్తున్నాం అనుకోండి ఫ్రెండ్స్, అవి అక్కడ వాడు ఎంజాయ్ చేస్తూ కూర్చుంటాడు. అంతే తేడా. వ్యవసాయం చేసేవాడికి ఎందుకు 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 చెప్పండి, ఈ కష్టం అంతా ఎందుకు? సరేనా? మంచి లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.